నమస్కారం అందరికీ. తెలుగు కథామృతం బై లక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు కథ ఒక గ్లాస్ పాలు. ఒక చిన్న గ్రామంలో చాలా పేద బాలుడు ఉండేవాడు. చదువుకోవాలనే తపనతో ఇంటింటికి చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ తన చదువు ఖర్చులకు సంపాదించుకునేవాడు. ఒకరోజు అతనికి చాలా ఆకలి వేసింది, కానీ జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. ఏదైనా ఇంటికి వెళ్ళి కొంచెం నీళ్లు అడుగుదాం అనుకున్నాడు. ఒక ఇంటి తలుపు తట్టాడు. తలుపు తెరిచి యువతి అతని అలసిన ముఖాన్ని చూసి నీళ్లు అడిగిన ఒక పెద్ద గ్లాస్ పాలు తీసుకొచ్చి ఇచ్చింది. బాలుడు ఆశ్చర్యపోయాడు. పాలు తాగాక, అక్క, దీనికి ఎంత డబ్బు ఇవ్వాలి అని అడిగాడు. ఆమె చిరునవ్వుతో, మంచితనానికి ధర ఉండదు బాబు, ఏమీ అవసరం లేదు అంది. ఆ మాటలు ఆ బాలుడు మనసులో జీవితాంతం నిలిచిపోయాయి. సంవత్సరాలు గడిచాయి. ఆ బాలుడు బాగా చదివి ప్రసిద్ధ డాక్టర్ అయ్యాడు. ఒకరోజు అదే యువతి తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. ఆమె కేసు ఆ వైద్యుడి దగ్గరికే వచ్చింది. ఆమె పేరు చూసిన వెంటనే అతనికి ఆ గ్లాస్ పాలు గుర్తొచ్చాయి. ఎంతో శ్రద్ధగా చికిత్స చేసి ఆమెను పూర్తిగా కోలుకునేలా చేశాడు. చికిత్స పూర్తయ్యాక బిల్లు ఆమె చేతికి వచ్చింది. అంత పెద్ద బిల్లు చూసి ఎలా చెల్లించాలో అని భయపడింది. కానీ బిల్లు కింద ఒక చిన్న వాక్యం రాసి ఉంది. ఈ బిల్లు చాలా సంవత్సరాల క్రితమే ఒక గ్లాస్ పాలతో పూర్తిగా చెల్లించబడినది అని. అది చదివిన ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. మనం చేసిన చిన్న మంచి పని కూడా ఒకరోజు ఊహించని రూపంలో మన దగ్గరికి తిరిగి వస్తుంది. కాబట్టి ఎప్పుడు మంచితనాన్ని చూపండి. ఒక చిన్న గ్లాస్ పాలు ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక ప్రాణాన్ని కాపాడింది. హృదయాన్ని తాకి కథ. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.